హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ అండ్ మనకి వెరీ టేస్టీగా ఉండే ఒక ఫిల్టర్ కాఫీ లాగా మనము కాఫీని స్మూతీగా క్రీమీగా ఎలా చేసుకోవాలనేది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. ఏంటంటే మనము ఇది నేను షుగర్ అండ్ కాఫీ పౌడర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని బాగా ఈ విధంగా షేక్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా షేక్ చేస్తే మనకి మొత్తం అది ఒక క్రీమ్, మనకి చాక్లెటీ క్రీమ్ కలర్లో వచ్చేస్తుంది. బాగా ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ మనం ఒక షేక్ చేసేసి క్యాప్ పెట్టేసుకొని ఒక బాటిల్లో కానీ మనం ఒక బాటిల్లో కానీ స్పూన్ ఒక బౌల్లో కానీ అలా చేసుకోవచ్చు. బౌల్లో అయితే మనకు చల్లిపోతుంది అనేది అలా చేస్తామన్నమాట. దీన్ని మనం ఇలా చేసుకొని అలాగే పెట్టేసుకున్నామంటే మనకి చాలా రోజులు వస్తుందండి. మన ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా కాఫీ చేసుకునేటప్పుడు ఇట్లా క్రీమీగా వస్తుంది. చూస్తున్నారు కదా, చాక్లెట్ లాగా వచ్చేసింది అనమాట. దీనిలో నేను ఒక 2-3 స్పూన్స్ పెద్ద స్పూన్స్తో అనమాట, అంటే ఈ విధమైన స్పూన్స్తో నా పౌడర్ అనేది వేసేసుకున్నాను. అలాగే డైరెక్ట్ షుగర్ పౌడర్ అనే అవసరం లేదు, షుగర్ కానీ వేసేసుకున్నాను డైరెక్ట్. తర్వాత బాగా ఇలా షేక్ చేసిన తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి ఒక కప్ తీసుకొని ఇందులోకి వేడి పాలు అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా వేడి పాలు అనేది వేసేసుకోవాలి మనము డైరెక్ట్గా. ఆల్మోస్ట్ మనం షుగర్ అనేది కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి షుగర్ని కాఫీ పౌడర్ ఇది ఉంటుంది కదా, ఇందులోన మనం ఓపెన్ చేసుకొని వేసుకుందాం. చూస్తున్నారుగా, ఇలా వచ్చిందనమాట. ఇది నేను షార్ట్స్ చేసేసి కూడా నేను ఇది వీడియోలో పెట్టాను. డైరెక్ట్గా ఇలా తీసుకుంటే మనకి ఇంకా ఎక్కువ షేక్ చేయడం వల్ల నురుగు అనేది కూడా మనకి వచ్చేస్తుంటుంది. ఇలా వేసుకొని ఒక 2 టైమ్స్ ఇలా చేసేసుకున్నామంటే మీరు చూస్తున్నారుగా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా ఒక్కసారి కాఫీ ట్రై చేయండి. మీకు ఎంత కావాలి అనుకుంటే అంత మీరు యాడ్ చేసేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ అనేది వేసుకుంటున్నాను. అలాగే మనకి ఎటువంటి షేప్లో కూడా మీరు కావాల్సిన షేప్స్ అనేది కూడా మీరు ఇందులో నార్మల్ కాఫీ కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా చేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ మనం ఈ విధంగా తాగినామంటే మనకు చాలా బాగుంటుందండి. చాలా క్రీమీగా ఉంది, చాలా చూడడానికి చాలా బాగుందండి. టేస్ట్ వైజ్ కూడా చాలా సూపర్గా ఉంది. నేను ట్రై చేసిన తర్వాతనే మీకు నేను ఇది చూపిస్తూ ఉన్నాను. చూస్తున్నారు కదా, చాలా క్రీమీగా ఉంది. ఒక్కసారి మనం ఇందులో షుగర్ ఆల్రెడీ కాఫీ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తానండి. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. మీకు షుగర్ తక్కువ కావాలనుకునే వాళ్ళు ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ కాఫీ పౌడర్కి 2 స్పూన్స్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. లేదు వద్దనుకునే వాళ్ళు కూడా మీరు వద్దు అనుకుంటే కూడా తక్కువగా యాడ్ చేసుకోండి. ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళు 4 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. దీన్ని షార్ట్స్ కూడా పెట్టానండి, అందుకే చాలా మంది ఎలా చేస్తారు అని అడగడం వల్ల నేను ఫుల్ వీడియో పెడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.